హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీకు బంగాళదుంప ఫ్రై అనేది చూపించబోతున్నానండి. ఎంతో సింపుల్గా ఈ బంగాళదుంప ఫ్రై పప్పులోకైనా రసంలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా బంగాళదుంపలు అనేవి తీసుకుని వాష్ చేసుకుని పైనున్న తొక్క అనేది ఇలా తీసేసుకుందామండి. బంగాళదుంపకి తీసుకున్న తర్వాత ముక్కలు అనేవి కట్ చేసుకుందాము. సన్నని ముక్కలు కట్ చేసుకొని గిన్నెలోకి వాటర్ అనేది తీసుకొని ఈ సన్నగా కట్ చేసుకున్న ముక్కలు ఆ వాటర్లోకి వేసేసుకుందామండి. ఇలా సన్న ముక్కలు కట్ చేసుకుందాము. ఇప్పుడు బాండీ పెట్టుకొని అందులోకి కాస్తంత ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత బంగాళదుంప ముక్కలు అనేవి ఈ నూనెలోకి వేసేసుకుందాము. ముక్కలన్నిటినీ వేసేసుకుందామండి. వేసేసుకొని వీటిని కాస్త కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి. ఇందులోకి కాస్తంత పసుపు, ఉప్పు, కారం అనేది కాస్తంత వేసుకోండి. ఇలా కలర్ వస్తే సరిపోతుందండి. వీటిని పక్కకు తీసేసుకుందాము. పక్కకు తీసుకొని అదే బాండీలో ఇంకొంచెం ఆయిల్ అనేది వేసుకుందామండి. ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకుందాము. కాస్తంత జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ తుంచుకొని వేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకుందాము పోపు దినుసులు అనేవి. ఆ తర్వాత 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుందాము. వేసుకుని సన్నగా చీలికలు చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందామండి. వేసేసుకుని వీటన్నిటిని ఫ్రై చేసుకుందాము. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందామండి. ఉల్లిపాయ ముక్కలు అనేవి బాగా వేగాల్సిన అవసరం లేదండి, కాస్త దోరగా వేగితే సరిపోతుంది. ఉల్లిపాయలు అనేవి దోరగా వేగాలండి. ఇందులోకి కాస్త అంత పసుపు, చిటికెడు ఉప్పు కూడా వేసుకుందామండి. ఇందాక బంగాళదుంప ముక్కలోకి వేసుకున్నాం కాబట్టి ఇందులోకి కూడా కొంచెం అనేది వేసుకుందాము. ఈ ఉల్లిపాయలు అనేది వేగిపోయినాయండి. ఇప్పుడు ముందుగా బంగాళదుంపలు ఫ్రై చేసుకున్నాం కదండి, ఆ ముక్కలన్నీ ఇందులోకి వేసేసుకుందాము. వేసుకొని మొత్తాన్ని ఇలా కలుపుకుందామండి. ఇలా తిప్పుతూనే ఉండాలండి, లేదంటే అడుగంటుతుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుందామండి. ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసుకున్నాము, ఒక ఎండుమిరపకాయ వేసుకున్నాం కాబట్టి కారం 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. చూసారా, కలర్ అనేది చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఇందులోకి కాస్తంత ధనియాల పొడి కూడా వేసుకుందాము.
ధనియాల పొడి వేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకుందామండి. రెండు నిమిషాల తర్వాత గరం మసాలా కూడా ఒక చిటికెడు వేసుకుందాము. వేసుకుని ఒక్కసారి మళ్ళీ ఇలా కలుపుకుందామండి. అంతేనండి, ఎంతో సింపుల్గా బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ఒక్కసారి బంగాళదుంప ఫ్రై అనేది ఇలా చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. రసంలోకైనా సరే, పప్పులోకైనా సరే. నా వీడియో ఎలా అనిపించింది మీకు? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.